ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం అనగానే నిజంగానే ప్రమాదంలో ఉందా అనే ప్రశ్న ఎవరికైనా అనిపిస్తుంది. కానీ సమస్య ఏంటంటే మనిషి ప్రమాదంలో ఉన్నాడు, దేశం ప్రమాదంలో ఉంది, ప్రాంతం ప్రమాదంలో ఉంది, తెలంగాణ కూడా ప్రమాదంలోనే ఉంది. తెలంగాణ గురించే మనం పరిమితమై మాట్లాడుకుందాం కాబట్టి తెలంగాణకు కొత్తగా వచ్చిన అస్తిత్వ ప్రమాదం ఏంటిది అని అన్నప్పుడు నేను ఒక సంవత్సరంన్నర కింద తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చినప్పుడు, తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేసినప్పుడు, తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేసినప్పుడు కూడా నేను అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతున్నది అని మాట్లాడాను. సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ తెలంగాణ. ఆ బతుకమ్మను చేతిలోంచి తొలగించి ఒక పార్టీ గుర్తు కిందికి హస్తాన్ని, అభయహస్తం అని చెప్పి హస్తాన్ని మార్చడం అనేటువంటిది అది తెలంగాణ అస్తిత్వం మీద జరిగినటువంటి దెబ్బగానే నేను భావిస్తాను. ఈ మధ్య అయితే చాలా స్పష్టంగా వ్యూహాత్మకంగా పావులు గదుపుతున్నటువంటి అంశాన్ని కూడా నేను గమనిస్తున్నాను. సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఒక చర్చ మొదలైంది. తెలంగాణ ఎవరి జాగీరు అనే చర్చ మొదలైంది. ఎవరి జాగీరని ఎవరు భావించటం లేదు, కానీ తెలంగాణ ప్రజల సొత్తు అని మాత్రం భావిస్తున్నాము. తెలంగాణ కోసం అనేక రకాలుగా ఉద్యమాలు చేసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ ఇక్కడి వాళ్ళకే దక్కాలనేటువంటిది ఒక ఆలోచన. అట్లనే రాజకీయంగా వచ్చినప్పుడు ఇప్పుడు జాగీరా అని అడుగుతున్నటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10-12 ఏళ్ల తర్వాత ఇవాళ జాగీరా అని అడగవలసినటువంటి సందర్భం వస్తుందంటేనే అది ప్రమాదంలోకి క్రమక్రమంగా నెడుతున్నట్టుగా అర్థమవుతుంది. కాకపోతే ఇవాళటి కొత్త రూపం ఏంటిది అని అంటే, నిన్నటిదాకా తెలంగాణ వ్యతిరేకిగా కనబడ్డాడు. ఇవాళ తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ముద్రతో వస్తున్నాడు, తెలంగాణ వేషం వేసుకొని వస్తున్నాడు. నేను తెలంగాణలో ఉద్యమం చేశాను, నేను కూడా రాష్ట్రం కోసం కొట్లాడాను, లేదా నాది తెలంగాణే, నేను జైలుకు వెళ్ళాను కనుక జైలుకు వెళ్ళాను గనక నాకు తెలంగాణలో ఏమైనా చేసే హక్కు ఉంటుంది అని మాట్లాడడం అనేటువంటిది ఇప్పుడు కొత్తగా కనబడుతున్నది. కనుక అది ఈ ధోరణి ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండవచ్చు గాక, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ ఆ చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడితే తప్పనిసరిగా తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినట్టుగానే భావించాల్సి ఉంటుంది. పోతే విగ్రహాలు వెంటనే విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల కూడా ఒక చర్చ బలోపేతమైంది. అంతకుముందు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కానీ, తర్వాత ఎన్టీ రామారావు విగ్రహం కానీ ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు విగ్రహాల నేపథ్యంలోంచి తెలంగాణ అస్తిత్వ ప్రతీకల విగ్రహాలు పెట్టకుండా తెలంగాణ అస్తిత్వాన్ని అణిచివేసినటువంటి విగ్రహాలు ఎట్లా పెడతారు అనే చర్చ మొదలైంది. అది ఇప్పుడే మొదలు కాలే. మిలియన్ మార్చి రోజు కూడా ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాల విషయంలో కొన్ని విగ్రహాల్ని ఆ రోజున ఆంధ్ర ఆధిపత్యానికి ప్రతీకలుగా భావించినటువంటి విగ్రహాలని తొలగించి హుస్సేన్ సాగర్లో చెరువులో వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ చరిత్ర నుంచి నేర్చుకుంటే మనం విగ్రహాలు తీసేయడం ద్వారా పెట్టడం ద్వారానో తెలంగాణ అస్తిత్వం పూర్తిగా నిలబడుతుందని నేనైతే అనుకోవటం లేదు. విగ్రహాలతో పాటు తెలంగాణ అస్తిత్వ చైతన్యం హృదయం నిండా ఉండాలి, రక్తంలో కలగలిసి ఉండాల్సిందే తప్ప ఒక విగ్రహం పెడితేనో తీస్తేనో అస్తిత్వం పోతుందని ఉంటుందని నేను అనుకోవటం లేదు. కాకపోతే ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని మనం లేదా సమూహాల్ని గనక గమనిస్తే ముప్పేట దాడి జరుగుతున్నది తెలంగాణ మీద అని నేను గమనించాను. ముప్పేట దాడి ఏంటంటే అది నాగేశ్వర్ మీదకి సందర్భం కావచ్చు, కానీ నాగేశ్వర్ కంటే ముందే ఎక్కడో హైదరాబాద్ మీద ఇంకా ఆశ వదులుకోలేదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలనేటువంటి ఆలోచన అవతలి ప్రాంతం వాళ్ళకు కూడా ఇంకా పోలేదు. కాబట్టి హైదరాబాద్ మీద ఒక కన్నేసి
సగం లేదా ఒక కాలు లేదా సగం జీవితం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇల్లు పెట్టుకొని ప్రతి వారాంతంలో ఇక్కడే గడిపి తర్వాత 3 రోజులు 4 రోజులు అక్కడ పరిపాలన చేసేటటువంటి ఒక వాతావరణం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు చూసినప్పుడు అక్కడ ఉన్నప్పుడు తమ రాష్ట్రంలాగే అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈ రాజధాని ఉంటేనే బాగుండు అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారని మనకు అర్థమవుతుంది, నాకైతే అర్థమవుతుంది. కాబట్టి అట్లా వచ్చినటువంటి దాంట్లో 10 సంవత్సరాల నుంచి లేనిది వాళ్ళు ఎవరు జాగీరా అని అడుగుతున్నారు. మేము ఇక్కడ ఎందుకు రాజకీయం చేయొద్దని అడుగుతున్నారు. దానికి నెపం కాసేపటికి నాగేశ్వరం మీద నెడుతున్నారు. నాగేశ్వరం ఒక కామెంట్ చేసినప్పుడు, అక్కడి రాజకీయాలకు సంబంధించి ఒక కామెంట్ చేసినప్పుడు, ఒక వ్యాఖ్య చేసినప్పుడు ఆ వ్యాఖ్య సరైనదా కాదా అనేటువంటిది పక్కకు పెడితే నాగేశ్వర్కు ఇక్కడి రాజకీయాలతోనేం పని, మా రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల్లో ఆయన ఎందుకు కలగజేసుకుంటున్నాడు అనే ప్రశ్న ముందు అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి అసలు ప్రాంతీయవాదం అక్కడ ఉంది. అక్కడ ఎందుకు కలగజేసుకుంటున్నాడు అని అన్నప్పుడు అక్కడి నుంచే ఆంధ్ర తెలంగాణ అనే ఒక వివక్ష మళ్ళీ అక్కడ రాజకీయ వ్యాఖ్యానాల్లో ఎట్లా ఉంటుంది అనేటువంటి చర్చ అక్కడి నుంచే మొదలైందని నాకు అర్థమైంది. అక్కడ అన్న తర్వాతనే ఇక్కడి వాళ్ళు రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి దాన్ని ఖండించడం జరిగింది.